మరి ఏం లేదు, నీళ్ళు అసలు పని చేసిండే. ఇక్కడ బాత్రూమ్ లేదు, ఏం లేదు. దేశం వచ్చేసినా ఏం లేకుండా మా సహకారం కూడా చెప్తలేరు. మరి దేనికోసం మరి గెలిపించి ఏం లాభం ఉంది? మమ్మల్ని పేద బతుకులు ఉండేది మా కదా, దానికోసం అయినా చెయ్యాలి కదా. చేద్దాం. బిచ్చోళ్ళు ఆడుకున్నా కూడా 10 రూపాయలు ఎవరు ఇస్తుకుంటా, లేకుండా ఇల్లు లేదా జాగా లేదా ఏం లేకుండా పెట్టి ఊరికి వచ్చినా కూడా మమ్మల్ని అసలు బాత్రూమ్ లేదు. ఇక్కడ అడ్డ మీద కూడా ఎవరు కూడా రానియకుండా అయితే ఊర్లో కూడా కట్టుతా ఉంటా. ఇల్లు లేదా పంట ఉండే, ఇల్లు కాలేదు. అన్ని చెప్పిండు, ఏం లేకుండా చేసిండు. ఇప్పుడు దేనికోసం చేసిండు? ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి అయిపోతాను అనుకుంటాడు, కానీ ఇంకా దాని అవసరం పడదా జనంతో? అవసరం పడినప్పుడు నాకు అవసరం లేదు ఇప్పుడు అనుకుంటాడా, ఏం మాట్లాడుకుంటాడు? దానికోసం మాకు కావాలని అనుకుంటాడు. మీకు ఏం సాయం చెప్తలేడు. 3 నెలలు పోయి 4 నెలలు అవుతుంది. ఇప్పుడు 4 నెలలు ఏం సాయం చెప్తాడు? పింఛన్ లేదు, ఇంటికి పోలేదు, మహిళలు లేదు, గ్యాస్ 500 గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ కూడా లేదు. ఇబ్బంది పడుతున్నా. మరి నీళ్ళు లేకుండా అయితే నీళ్ళు కొనుక్కొని తాగినా కూడా లేవు. పేద బతుకులు ఉండే కూలీ దొరకలేదు, ఏం దొరకలేదు. ఇక్కడ ఊరికి వచ్చినా కూడా ఇక్కడ దొరకకుండా అయినాయి. అసలు ఒక కూడా లేదు. ఎవ్వరు అడుగుతలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలు ఆ గలీలా కూడా ఏ అమ్మకాడ నీళ్ళు అడిగినా కూడా లేదమ్మా అంటారు. మీరు ఏ ఊరో ఏందో మాకు తెలియదమ్మా, ఎందుకు పోతాం అంటారు. మేము ఈ ఊర్లో ఏం లేదని ఇక్కడ బతకదాని వచ్చినా కూడా ఏం లేకుండా అయింది. గ్యాస్ అయితే కొనాలంటే 1800 రింపిస్తే అది మాకు కార్డు లేదు, ఏం లేకుండా అయినా చేయన కూడా లేవు. మాకు ఎండ తింటాను ఉంటలేదు, మాకు పంటాను కూడా రూమ్ లేవు. రూమ్లో రెంట్ కట్ట 4000 6000 ఉంది కట్టాలంటే. ఎక్కడ తెచ్చి మేము కట్టాలి? కూలి లేదు, ఏం లేదు. ఇక్కడ పని చేస్తాను కూడా పని కూడా దొరకదు ఆట మీద. ఎట్లా బతకాలి? ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి గెలిచినా కూడా ఏం ఇస్తలేడు. నేను 4000 ఇస్తా, నేను అందరూ సాయం చేస్తా పేదలకు అన్నాడు. ఏం చేస్తాను ఇప్పుడు? ఏం చేయలేదు. నీళ్ళు లేదు, మీకు అన్ని సాయం చేస్తాడు. నీళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు లేకుండా మేము 4 ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు కూడా నీళ్ళు లేకుండా అసలు మస్తు ఇబ్బంది పడుకుంటా ఉన్నాం. కరెంట్ లేకుండా, నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుకుంటా ఉన్నాం. మాది వరంగల్ నుంచి వచ్చినాం, ఇక్కడ బతకదానికి వచ్చినాం, కానీ అసలు లేకుండానే ఉన్నాం. ఎట్లా మా పరిస్థితి అని చూస్తాడా? ఏం లేకుండా ఎట్లా బతకాలి మేము? ఏం పరిస్థితి చెప్తాడు? ఎక్కడైనా ఇల్లు తలం చూపించిండా? పేదలు చూపించినా అయిపోవు. ఏం లేకుండానే ఉంది. ఇల్లు లేదు, ఇల్లు ఇస్తున్నాడు. నీకు ఏం కావాలి అది ఇస్తున్నాడు. 4000 పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ కూడా ఇచ్చు లేకపోలేదు. నీళ్ళు లేదు.